హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చూసిన అందరికి కూడా నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి 50,000 బడ్జెట్లో ఒక ఆల్రౌండ్ పీసీ బిల్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఇవాళ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఈ పీసీ బిల్ వచ్చేసి ఎవరైతే గేమ్స్ ఎక్కువగా ఆడుతుంటారో, అలాగే గేమ్స్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్లో స్ట్రీమ్ చేస్తుంటారో కదా, వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అలాగే ఎవరైతే ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తుంటారు కదా, అడోబ్ ప్రీమియర్ ప్రో, ఫైనల్ కట్ ప్రో, అలాగే ఫోటోషాప్, వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే యానిమేటెడ్ గేమ్స్ కానీ లేదంటే యానిమేటెడ్ వీడియోస్ కానీ క్రియేట్ చేస్తుంటారు కదా, వాళ్ళకు కూడా ఇది ఒక పర్ఫెక్ట్ పీసీ బిల్డ్ అనేది నేను మీకు సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక లేట్ లేకుండా వీడియో మొదలు పెడదామా ఫ్రెండ్స్. వీడియో మొదలు పెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీకు కనుక ఇలా ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి. మర్చిపోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. ఇక లేట్ లేకుండా వీడియో మొదలు పెడదామా. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రొసెసర్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ప్రొసెసర్ వచ్చేసి నేను AMD వాళ్ళది Ryzen 7 2700 ప్రొసెసర్ అయితే సెలెక్ట్ చేసా ఫ్రెండ్స్. ఇది AMD నుంచి సెకండ్ జనరేషన్ ప్రొసెసర్ ఫ్రెండ్స్. ఇది ఒక మంచి ప్రొసెసర్ అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మనకు 8 కోర్స్ 16 థ్రెడ్ ప్రొసెసర్ ఫ్రెండ్స్. ఇది ఒక బెస్ట్ ప్రొసెసర్. దీని ఒక బేస్ క్లాక్ స్పీడ్ చూసుకుంటే 3.2 GHz దీని ఒక బేస్ క్లాక్ స్పీడ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే దీని ఒక మ్యాక్స్ క్లాక్ స్పీడ్ అంటే మనం ఓవర్ క్లాక్ చేసుకోలేమనుకోండి, అప్పుడు ఇది మనకు 4.2 GHz దీని ఒక క్లాక్ స్పీడ్ అనేది ఉంటుంది. దీంట్లో మనము క్యాచ్ చూసుకుంటే 20 MB క్యాచ్ అనేది వస్తుంది. అలాగే దీని ఒక TDP చూసుకుంటే 65 వాట్స్ దీని ఒక TDP అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక దీని ఒక ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 14,600 వరకు దీని ఒక ప్రైస్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. అది కూడా ఆన్లైన్లో అమెజాన్లో వచ్చేసి. ఇక మీరు ఈ ప్రోడక్ట్ని ఆఫ్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనము గ్రాఫిక్ కార్డ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. జీపీ వచ్చేసి నేను గిగాబైట్ వాళ్ళది GTX 1650 గ్రాఫిక్ కార్డ్ని అయితే సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇది మనకు 4GB GDDR6తో వస్తుంది. దీని ఒక క్లాక్ స్పీడ్ చూసుకుంటే 1755 MHz దీని ఒక క్లాక్ స్పీడ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక దీంట్లో మనకు డిస్ప్లే పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే DVI పోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు. అలాగే HDMI 2.0 పోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక దీని ఒక ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది 15,500 వరకు దీని ఒక ప్రైస్ పడుతుంది ఫ్రెండ్స్. అది కూడా అమెజాన్లో వచ్చేసి. ఇది కూడా మీరు ఆఫ్లైన్లో పర్చేస్ చేయొచ్చు. అక్కడ ఇంకొంచెం తక్కువ ప్రైస్కి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం మదర్ బోర్డ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. మదర్ బోర్డ్ వచ్చేసి నేను ASRock వాళ్ళ మదర్ బోర్డ్ అయితే సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను గిగాబైట్ మదర్ బోర్డ్ సెలెక్ట్ చేస్తాం అనుకున్నా, అది అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది కాబట్టి నేను ఇక్కడ ASRock మదర్ బోర్డ్ని అయితే సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు గిగాబైట్ మదర్ బోర్డ్ దొరికినా కూడా పర్చేస్ చేయొచ్చు. ASRock మోడల్ నెంబర్ వచ్చేసి B450M ఫ్రెండ్స్. దీని ఒక మోడల్ నెంబర్ వచ్చేసి. ఈ మదర్ బోర్డ్ అయితే మీకు మంచి మదర్ బోర్డ్ ఫ్రెండ్స్. ఈ ప్రైస్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు మైక్రో ATX మదర్ బోర్డ్ ఫ్రెండ్స్. ఇది AM4 సాకెట్ టైప్తో వస్తుంది. అలాగే ఇది మనకు DDR4 ర్యామ్ కు సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనం 32GB వరకు ర్యామ్ అనేది యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే దీంట్లో వచ్చేసి మనకు SATA 3.0 పోర్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే USB 3.1 పోర్ట్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఇది మనకు వచ్చేసి M.2 స్లాట్తో కూడా వస్తుంది ఫ్రెండ్స్. నేను అందుకే ఈ మదర్ బోర్డ్ని సెలెక్ట్ చేశాను. మెయిన్లీ మనకు M.2 వస్తుంది కాబట్టి. దీని ఒక ప్రైస్ చూసుకుంటే మనకు 6,750 రూపాయలు దీని ఒక ప్రైస్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఇది మీకు అమెజాన్లో దొరుకుతుంది, మేబీ ఆఫ్లైన్లో దొరకపోవచ్చు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ర్యామ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ర్యామ్ వచ్చేసి నేను క్రాస్ ఎయిర్ వాళ్ళది వెంజన్ LPX DDR4 8GB ర్యామ్ అయితే సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇది సింగిల్ ర్యామ్ స్టిక్కే. మీకు కనుక ఒకవేళ అమౌంట్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నారనుకోండి, మీరు దీంట్లో డ్యూయల్ ర్యామ్ స్టిక్ కూడా యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్. మన బడ్జెట్ తగ్గట్టు నేను ఓన్లీ సింగిల్ ర్యామ్ స్టిక్కే యూస్ చేస్తున్నా. ఇది దీని ఒక క్లాక్ స్పీడ్ చూసుకుంటే మనకు 3000 MHz దీని ఒక క్లాక్ స్పీడ్ అనేది ఉంటుంది. దీని ఒక ప్రైస్ చూసుకుంటే 3,800 వరకు ప్రైస్ అని పడుతుంది ఫ్రెండ్స్. కూడా మీకు ఆఫ్లైన్లో దొరుకుతుంది. అలాగే మనకు అమెజాన్లో కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా పర్చేస్ అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం స్టోరేజ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. స్టోరేజ్ వచ్చేసి నేను ఇక్కడ 2 సెలెక్ట్ చేసా ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి హార్డ్ డిస్క్, ఇంకోటి వచ్చేసి SSD. ఇక్కడ నేను మీకు 2 తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే SSDలో వచ్చేసి మనము OSని అయితే ఇన్స్టాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనకు బూటింగ్ టైం అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. అలాగే మీరు హార్డ్ డిస్క్లో వచ్చేసి ఏమైనా హెవీ ఫైల్స్, మూవీస్, అలాగే గేమ్స్ డౌన్లోడ్ చేసుకునే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. నెట్ డిస్క్ వచ్చేసి నేను వెస్టర్న్ డిజిటల్ వాళ్ళది 1 TB హార్డ్ డిస్క్ అయితే సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. దీని ఒక స్పీడ్ చూసుకుంటే మనకు 7200 RPM అనేది ఉంటుంది. దీని ఒక ప్రైస్ వచ్చేసి మనకు 3,650 రూపాయల వరకు దీని ఒక ప్రైస్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా మీకు అమెజాన్లో ఆన్లైన్లో దొరుకుతుంది, అలాగే ఆఫ్లైన్లో కూడా దొరుకుతుంది. ఇక SSD వచ్చేసి వెస్టర్న్ డిజిటల్ వాళ్ళది 120GB SSD అయితే సెలెక్ట్ చేశారు ఫ్రెండ్స్. దీని ప్రైస్ చూసుకుంటే మనకు 2,600 వరకు ప్రైస్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా మీకు అమెజాన్లో దొరుకుతుంది, అలాగే ఆఫ్లైన్లో కూడా దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము SMPS గురించి అయితే మాట్లాడుకోవాలి. SMPS వచ్చేసి నేను కూలర్ మాస్టర్ SMPS అయితే సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. మీరు కనుక ఎప్పుడైనా కానీ SMPS పర్చేస్ చేసేటప్పుడు ఒక మంచి SMPS తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకు అమౌంట్ ఎక్కువైనా పర్వాలేదు. ఈ SMPS వచ్చేసి నేను 550 వాట్స్ SMPS అయితే సెలెక్ట్ చేశాను కూలర్ మాస్టర్ నుంచి. దీని ఒక ప్రైస్ చూసుకుంటే మనకు 4,200
8,000 వరకు ప్రైస్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా మీకు అమెజాన్లో దొరుకుతుంది, అలాగే మీకు ఆఫ్లైన్ మార్కెట్లో కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్. లాస్ట్ అండ్ ఫైనల్ మనం క్యాబినెట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. క్యాబినెట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక మంచి క్యాబినెట్ అయితే సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. దీనిలో ఫ్లో అనేది మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ క్యాబినెట్ వచ్చేసి నేను చీప్ట్రానిక్స్ వాళ్ళది GX3000 క్యాబినెట్ అయితే సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇది 8GB మిడ్ టవర్ గేమింగ్ క్యాబినెట్ అనమాట. దీంట్లో మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి 3 8GB ఫ్యాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అది కూడా మనకు 120mm. సైడ్ వచ్చేసి మనకు సింగిల్ ఫ్యాన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది కూడా మనకు 120mm తో వస్తుంది. ఆప్లో కూడా మనం ఎక్స్ట్రాగా 2 120mm ఫ్యాన్స్ అయితే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇవి మనం సపరేట్గా పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇది క్యాబినెట్తో పాటు అయితే రావు ఫ్రెండ్స్. మనకు క్యాబినెట్తో పాటు ఓన్లీ 4 ఫ్యాన్స్ మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక సైడ్ ప్యానల్ వచ్చేసి మనకు టెంపర్ గ్లాస్తో వస్తుంది. ఇక నార్మల్గానే పవర్ బటన్, అలాగే ఆడియో అవుట్పుట్, ఇన్పుట్, అలాగే USB పోర్ట్స్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఒక మంచి క్యాబినెట్ అయితే మన PC బిల్డ్కి నేను మీకు సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ క్యాబినెట్ కూడా మీ ఒపీనియనే, మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి మనకు 3,899 రూపాయల ప్రైస్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఇది మేబీ ఆన్లైన్లో దొరుకుతుంది, అది కూడా అమెజాన్లో, ఆఫ్లైన్లో మేబీ దొరకపోవచ్చు ఫ్రెండ్స్ ఈ క్యాబినెట్ వచ్చేసి. ఇక చాలా మంది PC బిల్ అనగానే ఇక్కడ మీరు మానిటర్, అలాగే కీబోర్డ్ అండ్ మౌస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కాకపోతే ఈ మానిటర్, కీబోర్డ్ అండ్ మౌస్ మీరు సపరేటెడ్గా అమౌంట్ అనేది యాడ్ చేసుకొని పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి 50,000 బడ్జెట్ లెక్క అయితే రాదు. అయితే నేను మానిటర్ వచ్చేసి నేను సామ్సంగ్ వాళ్ళది 21 ఇంచెస్ LED బెజల్లెస్ మానిటర్ అయితే సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇది మనకు ఫుల్ HD మానిటర్ IPLCD ప్యానల్తో వస్తుంది. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకు 7,999 రూపాయలు పడుతుంది. అంటే మనకు 8,000 వరకు ప్రైస్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఇది ఒక మంచి మానిటర్ అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి కీబోర్డ్ అండ్ మౌస్. కీబోర్డ్ అండ్ మౌస్ అంటే మీ ఒపీనియన్ ఫ్రెండ్స్, అది మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను కీబోర్డ్ అండ్ మౌస్ సెలెక్ట్ చేశాను. ఇది వచ్చేసి జిబ్రానిక్ వాళ్ళది ట్రాన్స్ఫార్మర్ ఎడిషన్ 8GB కీబోర్డ్ అండ్ మౌస్ కాంబోని అయితే సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకు 1,200 వరకు ప్రైస్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను కీబోర్డ్ అండ్ మౌస్ అలాగే మానిటర్ చెప్పే కదా, ఇవి మీరు సపరేటెడ్గా అమౌంట్ యాడ్ చేసుకొని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. మనకి 50,000 బడ్జెట్లోకి అయితే రావు ఫ్రెండ్స్. మీరు కనుక ఈ పార్ట్స్ అన్ని పర్చేస్ చేయాలనుకునే వాళ్ళైతే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చా, అమెజాన్ లింక్స్. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఆరాంగా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడు నేను చెప్పిన అన్ని పార్ట్స్ కూడా మీరు డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాళ వీడియో నేను మీకు వచ్చేసి 50,000 బడ్జెట్లో ఏ పార్ట్స్ యూస్ చేయాలి ఒక మంచి PC బిల్డ్ అనే దాని గురించి అయితే ఇవాళ వీడియో నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక ఇలా ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఇచ్చింది, దాని పక్కన బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకొని మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా డిస్లైక్ చేయండి, మర్చిపోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ఇక నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చి అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఫేస్బుక్ పేజ్ నుంచి, అలాగే ట్విట్టర్ నుంచి ఫాలో అవ్వచ్చు. అక్కడి నుంచి మీరు డైలీ లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటి తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మేము సైనింగ్ ఆఫ్.